పేరు నాగేశ్వరరావు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం గడిగించమండ. మీ ఆరోగ్యానికి భరోసా. 2 నిమిషాలు టైం ఇవ్వండి, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. ఈ యొక్క కొటేషన్ వినడానికి సింపుల్గా ఉన్నప్పటికీ మన యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి కావలసినంత ఆధారం దొరుకుతుంది. నేను సుమారు గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క వైద్యంలో సిద్ధ వైద్యుడిగా వైద్యం చేస్తూ వనమూలికలతో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలను దూరం చేస్తూ నేటికి సిద్ధ వైద్యునిగా, సిద్ధాంతిగా పలు మన్ననలు పొందుతున్నాను. మీరు ప్రతిరోజు ఉదయం లేవంగానే 3:30 నుంచి 5 గంటల లోపు లేచి 2 నిమిషాలు కూర్చున్న చోటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి, కాలు కింద పెట్టకుండా ముందే లేచి మంచం మీదనే కూర్చొని ఈరోజు చేసేటటువంటి పనులన్నీ కూడాను ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని మరలా ఏమేమి చేయాలి, మీ యొక్క టైం టేబుల్ అనుకోండి. రేపు చేయబోయే పనులు, నిన్న చేసిన పనులు, ఇలా 3 విధాలుగా అనుకొని ఆ మంచినీళ్ళు తాగి లేచి వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని మంచం కిందనే పెట్టుకొని ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు రాత్రి వరకు చేసినటువంటి పనులన్నీ గుర్తు చేసుకోండి. ఒక అర నిమిషంలో అనుకోండి. పొద్దున్నే లేచాను, స్నానం చేశాను, బ్రష్ చేశాను, టిఫిన్ చేశాను, ఆఫీస్కి వెళ్ళాను, ఈ పనులన్నీ అనుకోండి. మళ్ళీ రాత్రి బెడ్ మీద మీరు పడుకున్నారు, అప్పటి వరకు గుర్తు చేసుకోండి. తదుపరి రేపు చేయాల్సినటువంటి పనులు ఏమేమి చేయాలి ఒక అర నిమిషంలో అనుకోండి. ఇంకా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఉదయం నేను పనులు అనుకున్నాను కదా, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. అలాగే రేపు చేయబోయే పనులు కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను అని ఈ 3 విధాలుగాను భూతకాలము, వర్తమానము, ఫ్యూచర్, భవిష్యత్ కాలం, ఈ 3ని గుర్తు చేసుకొని మళ్ళా మీరు ఉంచుకున్నటువంటి ఆ 2 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసు నీళ్ళు తాగేసి హాయిగా పడుకోండి. పొద్దున లేచిన వెంటనే ఇదే పద్ధతిలో మరలా ఆ అర గ్లాసు మిగిలినటువంటి అరచెంబులో ఉన్నటువంటి ఆ నీళ్ళని తీసుకొని తాగేసి ఆ రోజు చేయబోయే పనులన్నీ కూడాను ఈ విధంగా భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు, ఈ 3 కాలాలని మీరు గుర్తు చేసుకుంటూ, ఈ 3 పనులు మీరు గుర్తు చేసుకుంటూ అర నిమిషం చొప్పున చేయండి. మిగిలిన అర నిమిషంలో మీరు ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని పఠించండి. ఇది మీ ఆరోగ్యానికి అత్యంత సులువైన పద్ధతి. మీ ఆరోగ్యం జాగ్రత్త చేసుకోవడానికి ఒక మంచి మార్గమని మీకు నేను విన్నవిస్తున్నాను. అనేక రకాలైనటువంటి అనారోగ్యాల నుండి, బీపీ, షుగరు, టెన్షన్, ఇవన్నిటి నుంచి కూడాను చక్కటి మార్గం ఇది. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. రూపాయి ఖర్చు లేకుండా మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా. అనేక వనమూలికలు ఉన్నాయి. అవసరమైతే నాకు